హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 అక్టోబర్ 14వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ 2024 ICFA మరియు IIT రోపర్ సహా ఆర్గనైజ్డ్ న్యూఢిల్లీలో జరిగింది. మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచడానికి రైతులకు నిజ సమయ సహకారంతో సాధికారత కల్పించడం ఈ మిషన్ లక్ష్యము. సాంప్రదాయ వ్యవసాయాన్ని ఆవిష్కరించడానికి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు వాతావరణాన్ని తట్టుకోగల వ్యవస్థలను రూపొందించడానికి సాంకేతికతను మరియు సహకారాన్ని ఉపయోగించడాన్ని ఈ ఈవెంట్ నొక్కి చెప్పింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ టీకా నియంత్రణలో భద్రత మరియు సమర్థత మరియు నాణ్యత కోసం WHO ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. CDSCO అనేది వైద్య పరికరాల కోసం భారతదేశ జాతీయ నియంత్రణ అథారిటీ. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో CDSOకి నాయకత్వం వహిస్తుంది. CDSCO యొక్క బాధ్యతలు కొత్త ఔషధాలు ఆమోదం, క్లినికల్ ట్రయల్స్, ఔషధ ప్రమాణాలు, దిగుమతి, నాణ్యత నియంత్రణ మరియు రాష్ట్ర నియంత్రణ సంస్థలతో సమన్వయం ఉన్నాయి. ఇది రాష్ట్ర అధికారులతో పాటు రక్త ఉత్పత్తులు, టీకాలు మరియు IV ద్రవాలు వంటి క్లిష్టమైన మందులకు లైసెన్సులను కూడా మంజూరు చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ కీటకాలను రక్షించండి, పక్షులను రక్షించండి. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అనేది వలస పక్షులను రక్షించడం గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్త ప్రచారం. ఇది వారి రక్షణ కోసం అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 2024లో ఇది 2 అర్ధగోళాలలో కాలానుగుణంగా వలసలను సూచిస్తూ 11 మే మరియు 12 అక్టోబర్లో జరుపుకున్నారు. 2024 థీమ్ కీటకాలను రక్షించండి, పక్షులను రక్షించండి. నెక్స్ట్ వన్ చూద్దాం. తడోబా అందారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్ మొదటిసారిగా రోప్వే సఫారీని ప్రవేశపెడుతుంది. ఇది చంద్రపూర్ జిల్లాలో ఉన్న రాష్ట్రంలోనే అతిపెద్ద మరియు పురాతన టైగర్ రిజర్వ్. తడోబా అనేది పేరు అటవీ తెగలచే పూజించబడే స్థానిక దేవత నుండి వచ్చింది. అందారి అనేది అందారి నదిని సూచిస్తుంది. ఈ రిజర్వ్ 625.4 చదరపు కిలోమీటర్లు. ఇందులో 116.55 చదరపు కిలోమీటర్లు తడోబా నేషనల్ పార్క్ మరియు 508.85 చదరపు కిలోమీటర్లు అందారి వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నాయి. ఇది దక్కన్ ద్వీపకల్పంలోని సెంట్రల్ పీఠభూమి ప్రావిన్స్లో ఉన్న నాగ్జీరా, నవేగావ్ మరియు పెంచ్ టైగర్ రిజర్వ్లకు కలుపుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఆర్మీ చీఫ్ ఏ నగరంలో అగ్నియాస్త్ర మల్టీ టార్గెట్ పేలుడు పరికరాన్ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ గాంగ్టాక్. గ్యాంగ్టాక్లో జరిగిన ఆర్మీ కమాండర్ల సదస్సులో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మల్టీ టార్గెటెడ్ పేలుడు పరికరం అగ్నియాస్త్రాను ఆవిష్కరించారు. ఇది గది జోక్యాలను మరియు బంకర్ విధ్వంసాన్ని మెరుగుపరుస్తుంది, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సహాయం చేస్తుంది. WEDC అని పిలువబడే పరికరం 400 మీటర్ల పరిమితి పరిధిని కలిగి ఉన్న
పాత ఎక్స్ప్లోడర్ డైనమో కెపాసిటర్పై భద్రత మరియు విశ్వసనీయతను పెంచుతుంది. మేజర్ రాజ్ ప్రసాద్ అభివృద్ధి చేసిన కొత్త మైక్రో ప్రాసెసర్ ఆధారిత పేలుడు వ్యవస్థ 2.5 కిలోమీటర్ పరిధితో వైర్డ్ మరియు వైర్లెస్ మోడ్లో పనిచేస్తుంది. ఇది బహుళ లక్ష్యాలను ఎంపిక మరియు ఏకకాలంలో కాల్చడానికి అనుమతిస్తుంది. సురక్షితమైన కాల్చివేత కార్యకలాపాలకు ఇది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ఆవిష్కరణ తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాలను మరియు ఐఈడి విధ్వంసాన్ని గణనీయంగా పెంచుతుంది. క్లిష్టమైన మిషన్ల సమయంలో దళాలకు మెరుగైన భద్రతను అందిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ కేరళలోని ఏ జిల్లాలో ఎక్స్ బ్యాండ్ రాడార్ను ఏర్పాటు చేయడానికి ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ వయనాడ్. ఇటీవల వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడిన తర్వాత కేరళలోని వయనాడ్ జిల్లాలో ఎక్స్ బ్యాండ్ రాడార్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఒక ఎక్స్ బ్యాండ్ రాడార్ 8 నుండి 12 GHz ఫ్రీక్వెన్సీ పరిధిలోని రేడియేషన్ విడుదల చేస్తుంది. తక్కువ తరంగదైర్ఘ్యాల కారణంగా అధిక రెజల్యూషన్ చిత్రాలను ఉత్పత్తి చేస్తుంది. అధిక పౌనపున్యాలు వేగవంతమైన అటెన్యూషన్కు దారితీస్తుండగా రాడార్ యొక్క అప్లికేషన్లలో కొండ చర్యల హెచ్చరికను అందించడానికి నేల వంటి కణాల కదలికలను పర్యవేక్షించడం ఉంటుంది. రాడార్ హై టెంపోరల్ శాంప్లింగ్ను కూడా నిర్వహిస్తుంది. ఇది కణాల కదలికను త్వరగా గుర్తించడానికి అనుమతిస్తుంది. ఎక్స్ బ్యాండ్ రాడార్లు తరచుగా క్లౌడ్ డెవలప్మెంట్ మరియు లైట్ అవపాతం గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రము రతన్ టాటాను గౌరవిస్తూ పోస్టల్ సర్కిల్ ప్రత్యేక కవర్ను విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ బీహార్. బీహార్ పోస్టల్ సర్కిల్ రతన్ నావల్ టాటా యొక్క వారసత్వానికి గౌరవంగా పరిశ్రమ దాతృత్వం మరియు జాతీయ అభివృద్ధికి ఆయన చేసిన అనేక కృషులను గుర్తిస్తూ ప్రత్యేక కవర్ను విడుదల చేసింది. ఈ కార్యాచరణ కోసం ఒక గౌరవ సూచిక మాత్రమే కాకుండా ఆయన సుదీర్ఘమైన విలువలు మరియు నాయకత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నంగా కూడా పరిగణించబడింది. 2024 అక్టోబర్ 10న ముంబైలోని ఒక ఆసుపత్రిలో మరణించిన టాటాకు రాష్ట్ర సత్కారాలతో గౌరవం చెల్లించబడింది. ఇది ఆయన జీవితంలో సంపాదించిన అపార గౌరవం మరియు అభిమానానికి నిదర్శనం. బీహార్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అనిల్ కుమార్ ఈ ప్రత్యేకమైన కవర్ టాటా చేసిన అమూల్యమైన కృషికి గౌరవ సూచిక అని పేర్కొన్నారు. వ్యాపార రంగంలోనే కాకుండా దాతృత్వంలోనూ టాటా చూపిన నాయకత్వం దేశంపై చెరగని ముద్ర వేసింది. ఆయన యొక్క నిజాయితీ మరియు సామాజిక బాధ్యతతో కూడిన విలువలు దేశంలోని కోట్ల మంది ప్రజలను ప్రేరేపించాయి. ఇవి భవిష్యత్తు తరాలను సైతం ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ అక్టోబర్ 15. అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. ఇది వ్యవసాయము, గ్రామీణ అభివృద్ధి మరియు పేదరిక నిర్మూలనలో గ్రామీణ మహిళలు పోషించే కీలక పాత్రను గుర్తిస్తుంది. 2024లో ఈ దినోత్సవం యొక్క థీమ్ గ్రామీణ మహిళలు మన భాగస్వామ్య భవిష్యత్తు కోసం ప్రకృతిని నిలుపుకోవడం, వాతావరణ మార్పు ప్రతిఘటనకు నిర్మించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం మరియు భూమిని రక్షించడం ద్వారా లింగ సమానత్వం మరియు మహిళల సాధికారత అని నిర్ణయించబడింది. ఈ థీమ్ పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించే మరియు వాతావరణ మార్పులు ప్రతిఘటనను పెంపొందించే క్రమంలో గ్రామీణ మహిళల కీలక పాత్రను అంగీకరిస్తూనే లింగ సమానత్వం అవసరాన్ని కూడా హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ అక్టోబర్ 14. ప్రతి సంవత్సరం అక్టోబర్ 14న జరుపుకునే విశ్వ ప్రమాణాల దినోత్సవం అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధి మరియు అమలులో నిఘ్నమైన వ్యక్తులు మరియు సంస్థల విశేషమైన కృషిని గౌరవిస్తుంది. ఈ ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్పత్తులు మరియు సేవలలో భద్రత, నాణ్యత, సమర్థత మరియు పరస్పర అనుకూలతను నిర్ధారించడం ద్వారా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధి మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రామాణీకరణ విలువను ప్రజలకు
తెలియజేయడానికి ఈరోజు ఉపయోగపడుతుంది. 2024లో ప్రమాణాల ద్వారా ఆరోగ్య సమానత్వాన్ని ప్రోత్సహించడం అనే థీమ్తో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకోబడుతుంది. ఇది డిజిటల్ పరివర్తన మరియు వాతావరణ మార్పు వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రమాణాలు కీలక పాత్రను ప్రతిబింబిస్తూనే ఆరోగ్య సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా ప్రమాణాల ప్రాముఖ్యతను కూడా ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. ఏ బ్యాంక్ పండగ సీజన్ కోసం ప్రత్యేక బాబు ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ను ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త 400 రోజుల టర్మ్ డిపాజిట్ స్కీమ్ను బాబు ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ పేరుతో ప్రారంభించింది. ఇది పండగ కాలంలో డిపాజిటర్లకు ఎక్కువ వడ్డీ రేట్లు అందించడంపై దృష్టి సారించింది. ఈ స్కీమ్ సాధారణ డిపాజిటర్లకు పోటీతత్వం వడ్డీ రేట్లు అందించడమే కాకుండా సీనియర్ మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అనుకూలమైన ప్రతిపాదనలను అందించడం ద్వారా విస్తృత శ్రేణి వినియోగదారులకు ప్రయోజనం కల్పిస్తుంది. బాబు ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ ముఖ్యాంశాలు: ఈ పరిమిత కాల ఆఫర్ ప్రస్తుత వడ్డీ రేటు సైకిల్ను ఉపయోగించుకునేలా రూపొందించబడింది మరియు ఇది ప్రత్యేకమైన 400 రోజుల గడువుకు పోటీతత్వ రేట్లను అందిస్తుంది. ఈ స్కీమ్ 3 కోట్ల కంటే తక్కువ స్థిర డిపాజిట్లకు వర్తిస్తుంది. వ్యక్తిగత డిపాజిటర్లు మరియు సిస్టమాటిక్ సేవింగ్స్ కోసం చూస్తున్న వారికి లాభదాయకమైన అవకాశాన్ని ఇస్తుంది.